అది వీళ్ళదండి అసలు గుడి ఓనర్ గుడి ఇది తీసుకున్నాను. నువ్వు అడుగమ్మా అంకుల్ని అడుగు, చెప్తారా అంకుల్ అని. మైక్ పెట్టారు. టెంపుల్ గురించి విశేషాలన్నీ చెప్పండి. ఆయనకే తెలుసు పెట్టేసేయండి. గారు సైడ్కి పోయి పెట్టండి, కవర్ తీసుకోమండి, పెట్టండి, కవర్ పక్క పోయి పెట్టండి, కవర్లో ఇంటర్వ్యూ బ్యాక్ వస్తే అందరూ పడతారు. అక్కడ ఛానల్ ఉంది కదా ఒకటి, యూట్యూబ్ వస్తుంది కదా, చూడలేదా? నేను పంపిస్తాను. సుమన్ సుమన్ ఇక్కడ ప్లేట్ అయిపోలేదా? కనీసం 3 గంటలు స్టార్ట్ చేద్దాం ఒకసారి. సుమన్ ఒకసారి భోజనకి ఇచ్చినామంటే ఇక మళ్ళీ నేను ఎవరి వాళ్ళు నేను వాళ్ళు ఉంటారా? అదే చెప్తున్నా, మమ్మల్ని చూసే బాధ్యత అయిపోయింది. ఈరోజు ఈ టెంపుల్ అధినేత మనతో పాటు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్ కూడా. చెప్పండి సార్, ఈ టెంపుల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యాక్చువల్లీ ఒక బాగుందమ్మా, బాగులో కలిసేసా ఆ టెంపుల్ కట్టినప్పుడు సుమారు 38-40 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏంటంటే ఉజ్జయిని మనకి తీరు అనుకుంటున్నారు. ఆ విధంగా ఈనాడు మాకు ఒక స్థాయికి వచ్చింది. కాబట్టి ఏంటంటే టెంపుల్ కట్టాలా ఒక అభిప్రాయం వచ్చి మా కుటుంబంతో అందరం నిర్ణయించుకోవచ్చు. మరి ఇంత పెద్ద టెంపుల్ కట్టబోతున్నాం కదా, మరి 200 yards ప్రజెంట్ వాల్యూ 8 crores. నాకు ఉద్దేశం అయితే నాకు టెంపుల్ స్వరూపం కట్టాలని చెప్పి అప్పుడు మొదట నిర్ణయించి దానికి కట్టింది. ఖాళీ హౌస్ అందరూ మీరందరూ సహకరించారు. కట్టిన తర్వాత ప్రజలు ఒక అభిప్రాయం పెరిగి ఆమె ఒక భక్తి భావాలు పెరిగి ఇక్కడ ఒకటి ఏమున్నదంటే ఈ గుడిలో ఏదైనా మొక్కి 7 వారాలు నిమ్మకాయలు సమర్పించి పూజ చేసినట్టు వాళ్ళ పూర్తి నెరవేర్చేది చాలామందికి ప్రగాఢ విశ్వాసం వెళ్ళింది. కాబట్టి చాలా దూరంకి వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ మా కమిటీ మెంబర్స్ మేము కమిటీ వేయడం జరిగింది. 3 ఆ 3 కమిటీ మెంబర్స్ ఒకటి విజయలక్ష్మి ప్లస్ ఊర్మిళ, వీళ్ళు 3 కలిసి మాకు సహకరించారు. ఇక్కడ మీకు గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా సరే కొంచెం ఉన్నా సరే ప్లాస్టిక్ తీసేసి అమ్మేసుకుందాము అంటే ఎవరు వదులుకోరు, కానీ మీరు ఇప్పటి వరకు కూడా ఇంత ఎందుకంటే మీకు ఇదంతా కూడా మా బంధువులు మేము కలిసి కాబట్టి ల్యాండ్ టెంపుల్ కట్టాలి, ఇక్కడ ఉంటారు కదా వాల్యూ భక్తితో అంటే మీరు ఆల్రెడీ అయినప్పటికీ దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ అని అంటే వచ్చిన ప్రతి వారు కూడా ఏంటంటే మాకు మంచి జరుగుతున్నది, ఇంకా కూడా ఇక్కడ గణేశుడు కానీ ఆంజనేయుడు నవగ్రహాలు కానీ టెంపుల్ కానీ ఇంకా కూడా గుడికి తృప్తి అని జరుగుతుంది. మాకు కాకపోతే మీరు చేయండి అని చెప్పి ప్రవేశపోతున్నారు. వచ్చేసి నేను కూడా మరి జరగాలంటే కూడా కనీసం 60 లక్షల రూపాయలు కట్టడం జరుగుతుంది.
జనాన్ని కూడా చూపిస్తానండి. ఇది భోజనం చేస్తున్నారు, చాలా జనం ఉన్నారండి. వాళ్ళందరికీ చూపిస్తున్నాను మీకు. హాయ్ హాయ్ అందరూ హాయ్ అండి. హాయ్ అందరితో హాయ్ హాయ్. ఒకసారి సైడ్ ఇస్తాను నేను తినలే. హాయ్ అందరికీ హాయ్, అందరికీ హాయ్. ఇంత జనం చూడండి, ఎంత జనం ఉన్నారు. హాయ్ అందరూ హాయ్ 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 అనండి. భోజనాలకండి అందరూ వడ్డిస్తున్నారు. హాయ్ నందిని. అరే రైతే కావాలా? నందిని చాలా దూరం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చామా? వారసిగూడ నుంచి వచ్చింది. ఇక్కడ పక్కన ఉండేవారండి, ఇప్పుడు దూరం అయిపోయారు వాళ్ళు. కానీ ఏ పూజలకైనా నందిని కంపల్సరీగా వస్తుంటారు. థ్యాంక్ యూ. సైడ్ ఇంకో జనాలు చూడండి. लेडीज के पास लेडीज चली जाइए, पूरा लेडीज के पास चले जाइए. ఇంకోటి జనాలు మొత్తం ఫుడ్ భోజనం చేస్తారు అందరూ. జనాలు చూడండి. జనాలు సైడ్ खा रहे ना? आज लेन बहुत बड़ा है ना। हाँ वही तो, आज बहुत भीड़ हो गया. ले लेंगे जाते अजय ढान హాయ్ 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 అండి అందరికీ హాయ్ హాయ్. అందుకోసం ఇటు వచ్చేసాను నేను. వెళ్ళండి. హాయ్ మా హాయ్. ప్రసాదం తినేసి అందరూ వెళ్ళండి. హాయ్ ఆంటీ. హాయ్ బేటా. హాయ్ అమ్మా. హాయ్ అండి. తీస్తా తినేసారా? హాయ్ అండి. బాగుందా ప్రసాదం? బాగుందండి. అదే ఇక్కడ మన మైసూరా ఇది బాగుంది. ఏదైనా చేస్తా, ఇది కంపల్సరీ. ఇది అందరితో అవ్వదు కదా, ఇది అస్సలు అందరితో అవ్వదు. ఇది అందరూ చేయలేరు ఈ పని. చాలా అదృష్టవంతురాలు మీరు. ఏంటి మీ ఆవిడ వచ్చాక చాలా అదృష్టంగా ఉన్నారా మీరు? హ్యాపీగా ఉన్నారా? అన్నయ్య గారు ముందు వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పండి. చాలా హ్యాపీగా, లక్కీ హస్బెండ్. అదే చాలా లక్కీ అండి మీరైతే. కడుతా నిండిపోతుందని కడగలేదు. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. జనం అందుకని తగ్గింది. ఇది ఆడవాళ్ళు లేదు లేదు, అది వేరే ఇది వేరే, రెండు లైన్లు అండి. అంత కొంచెం దూరం లేదు. మీకు బాగుందిలేండి, వెళ్ళండి, పర్వాలేదు, ఖాళీగానే ఉంది. యూట్యూబే అదే పెడుతున్నా. మేమంతా బాగా హైలైట్ చేయబ్బా కదా, చేయగలుగుతున్నాక నన్ను హైలైట్ అది అందరికి సబ్స్క్రైబర్లు ఉన్నారా? ఎంత ఉన్నారండి? ఎక్కువ, 1000 కంటే ఎక్కువ అయిపోయింది.
గుడివే పెడుతుంటారా? అన్నీ పెడతా, నావి పర్సనల్ కూడా నేను కూడా పెడతా. పెడతా చెప్తా తర్వాత చెప్పు నాకు. లైక్ చేస్తా, సబ్స్క్రైబ్. నా యూట్యూబ్ ఛానల్కి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నాను. ఇది చూసాక మీరు నన్ను ఇంకా మీద యాంకరింగ్ చేస్తారని ఆలోచిస్తున్నాను. నాకు చాలా సరదా అనిపిస్తుంది, జనాలను చూసి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ కట్టు.